ఇదిగో ఇలా మారిపోయింది పరిస్థితి. కొంచెం మా ఊరు వాళ్ళు నాకు సహకరించి నాతో పాటుగా కొందరు ఒక అడుగు ముందేసి ఇస్తే ఈ పాటికి నీళ్ళు వచ్చి ఈ విధంగా పంటలు కాకపోయేటివి. చెప్తున్నాను, మా ఊళ్ళో చాదస్తమో లేకపోతే నేను మందిలో ఎడకంట అవుతానో ఏమో అని చెప్పి అట్టి విధానంలో మా ఊరు రైతులు ఉన్నారు. నిజంగా వాళ్ళ ఎండిపోతున్నాయి రైతుల పంటలు, కానీ రమ్మంటే వాళ్ళు రావట్లేదు. నెల రోజుల ముందు కరెక్ట్గా నేను చెప్తున్నాను కదా, నాకు సహకరించి నాతో ఒక 10 మంది కనుక వచ్చి ఉంటే నా వెనకాల ఈ పాటికి ఇలాంటి పరిస్థితి రాకపోయేది. అయినా నెల రోజుల నుంచి కష్టపడుతూ ఉంటున్నా. 20 రోజుల ముందు ఏ ఊరు రైతుల వల్ల మాకు కావాలి, వాటర్ కావాలని కష్టపడుతూ చాలా శ్రమపడి వాళ్ళ పంటల్ని కాపాడుకున్నారు. కానీ నా ఊరు నుండి ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకంటే వాళ్ళు నిజంగా నన్ను ఎవరన్నా ఏమైనా అంటారేమో అని వాళ్ళది వాళ్ళు అనుకుని, లేదా వాళ్ళ దగ్గర నేను కంటవడం ఎందుకు అని అనుకొని నాకెందుకులే అనేటువంటి ధోరణిలో ఉండి చివరికి ఒక పంటలు ఎండే పరిస్థితి తెచ్చుకున్నారు. అలా కాకుండా మంచి ఆలోచిస్తే ఇప్పటికి పంటలు బాగుండేవి. అయినా వాటర్ తెస్తాం. నా రైతుల కోసం, నా గ్రామం కోసం, నా ప్రజల కోసం, మరీ ముఖ్యంగా మనకు అన్నం పెట్టే ఈ పంట చేను కోసం బరాబర్ కొట్లాడుతూ ఉన్నాం. అందరితో కష్టపడి, అందరితో మాట్లాడి, వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటూ ఇంకొక 4-5 రోజుల్లో మా చెరువుల్లోకి నీళ్ళు వచ్చేస్తాయి, పంట పొలాలు పారుకుంటూ వస్తాయి. నేను ఒక్కనో లేకపోతే ఒక 10 మంది నష్టపోవచ్చు, లేకపోతే 10 మందిలో నేను కంటు కావచ్చు, లేకపోతే నన్ను ఎవరైనా ఏమని అనొచ్చు, తిట్టినా పర్వాలేదు. కానీ 1000 మంది బ్రతుకుతారు, అది నాకు ఆనందం. అందుకోసమే నా ప్రయత్నం. ఎవరో ఏమో అంటారని చెప్పి ఇంట్లో కూర్చుంటే జీవితంలో మనకు కానీ, మన పిల్లలకు కానీ, తరాల వాళ్ళకు కూడా నష్టమే జరుగుతుంది. అలా జరగకుండా ఉండాలంటే ముందు కష్టపడాలి, యుద్ధంలో దిగాలి. గెలుపు ఓటము తర్వాత, ప్రయత్నం అనేది ఫస్ట్. అలా చేస్తేనే మనకు ఫలితం అనేది వస్తుంది. దగ్గర దాకా వచ్చి చూసి భయపడి ఇది అవుతుందా కాదా అనుకుంటే ఎప్పటికీ కాదు. అవుతుంది, సాధ్యం అవుతుంది. ఏ ఊరు కాడైనా కూడా 4-5 ఉంటారు. వాళ్ళు వచ్చేదాన్ని వ్యతిరేకిస్తారు, చేసే పనులకు అడ్డంకం పెడతారు, లేదా 4 కలిసిపోయి వచ్చే నీళ్ళని రావద్దని చెప్పి పురమాయిస్తారు, ఇతరులని రెచ్చగొట్టి పంపిస్తారు. అంత మాత్రాన 4-5 కోసం చూస్తే 1000 మంది నష్టపోతారు. కాబట్టి 4-5 చూడొద్దు, 1000 మంది కోసం ప్రయత్నం చేద్దాం. పోతే కష్టం, వస్తే 1000 మందికి లాభం. అది నా ఉద్దేశం. ఎంత కవర్ అయినా ఇంకా 20 డేస్ ఇది బారాలి, 20-25 డేస్ బారాలి. ఇప్పుడే పొట్టకొచ్చి ఇప్పుడే ఈంతుంది, గొల బయటకు వెళ్తుంది. కాబట్టి కష్టమే, అయినా ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నా. చూద్దాం ఎంతవరకు ఇది ఫలిస్తుందో. ఇలా మొత్తానికైతే ఇగో ఇలా ఎండిపోతుంది. అక్కడ దాకా మొత్తం ఎండిపోయిందగో. అక్కడ మీకు కనబడుతుంది కదా, అగో అక్కడ నుండి స్టార్ట్ అయింది. ఆ ఒడ్డు దగ్గర నుండి మొదలుకొని ఇట్లో వచ్చేసింది. ఇగో ఇలా వచ్చి ఇదంతా పోయింది. పెద్ద మడి, 10 ఎకరం మడి ఉంటుంది ఇది. ఆ నీళ్ళు ఎప్పుడు రావాలి ఇక్కడికి? అర్ధగంట అయితే నీళ్ళు దంగుతాయి. రోజు 1/2 అవర్ పోస్తుంది. ఇగో ఇక్కడ ఇప్పుడిప్పుడే బయటకు వెళ్తుంది గొల. మీ సలహానైతే ఇవ్వండి. మరి ఇది ఇప్పటికే స్టాప్ చేయాలా? ఇక్కడ వరకు స్టాప్ చేసి పారిన వరకు పెట్టాలా? నా ప్రయత్నం అయితే ఎట్టి పరిస్థితుల్లో పారిస్తా అని చెప్పి అనుకుంటున్నా. కనీసం 4 రోజులకు ఒక్కసారి పదనలాగా చేస్తేనన్నా వస్తుందేమో అని అనుకుంటున్నా. నా ఫలితం అంటే నా ప్రయత్నం ఫలిస్తే సంతోషం. మళ్ళీ ఇది రేపు పెడతా మీకు. ఇదిగో ఇక్కడనే వస్తుంది వాటరు, ఇక్కడి నుంచి పోయిస్తున్నాను. ఇలా పోయిస్తే ఇక్కడ దాకా అంతా ఎండిపోయింది, అక్కడ దాకా ఎండిపోయింది. అగో
ఒక పావిడి మడి ఎండిపోయింది. ఇటు మళ్ళీ ఇటు పోయితే ఇటు ఇక్కడ చివరి దాకా ఇప్పుడు బయటకు గోలెళ్తుంది. చూద్దాం మరి ఎలా ఉంటుంది, ఏం చేద్దాం. వరి చూస్తేనైతే చాలా బాగుంది. ఇక్కడ చూస్తే ఇక్కడ ఇది ఎండిపోతుంది. ఇక్కడ ఈ ప్లేస్లో ఇక్కడైతే ఇక్కడ దిగే దగ్గర ఎండిపోయింది. ఏం లేదు ఇక్కడ వాటరు. ఇది ఒక ½ అయితే పోస్తుంది, ఇంకొక అర్ధగంట పోస్తుంది. ఎండల రోజు 2-3 గంటలు 4 గంటలు అట్లా తిరుగుతూ ఉన్నాము. ఒడ్ల చుట్టూ తిరుగుతూ పైపుల్ని అటు పరుస్తూ ఇటు పరిచి చేస్తూ ఉన్నాం కదా. అలసిపోతున్నాను, నిజంగా చాలా అలసిపోతున్నాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాటర్ ఏమో అందరూ మాకు కావాలి కాళేశ్వరం నుండి వచ్చే వాటర్ మాకు కావాలి అందరూ ప్రయత్నం చేసి కేసులైనా ఏదైనా సరే మాకు పంటనైతే పండాలనేటువంటి ఉద్దేశంతో రైతులందరూ కాలువలకు అడ్డుపడి వాళ్ళ చెరువులు కుంటలు పొలాలన్నీ పాలించుకుంటున్నారు. కానీ మా ఊరోళ్ళు ఏమో కానీ అస్సలు రావట్లేదు. ఒక్కనే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. రావచ్చు అనుకుంటా, వాటరు వస్తాయి. ఇక చూద్దాం. ఇంత పొలం అంటే నాకు ఇదేం అవసరం అంటే ఇక్కడ దాకా ఇప్పుడు రావు, ఇది కష్టమే. కానీ పారే వాళ్ళైనా నాకు కావాలని చెప్పి ఒక్కరు వస్తలేరు. ఆ ప్రయత్నం చేస్తే ఈ పాటికి నాకు ఒక నెల ముందే, నెల రోజులు అంటే నెల 10 రోజులు అవుతుంది వాటర్ వదిలి. ఫస్ట్ మా ఊరికి వచ్చినాయి. అంటే మా ఊరికి అంటే ఒక ఊరు పైకి వచ్చినాయి. ఆ వచ్చినప్పటికీ రండి అని చెప్పి ఎవరిని బదిలైనా ఎవరు రాలేరు. ఈ పాటికి మంచిగా పొలాలన్నీ ఎండకుండా నీళ్ళతో ఉండేది. ఎవరు రాలేరు. ఏం చేద్దాం. ఇప్పుడు మళ్ళీ నెల రోజులకి ఇప్పుడు వస్తాయి. సరే వస్తాయి, చాలామంది బ్రతుకుతారు. ఇప్పుడు ఏం లాభం అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు తెచ్చి ఏం లాభం అనేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు రారు తేరు, కానీ తెచ్చినా కానీ ఎందుకు తెచ్చినామని చెప్పి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయినా పర్వాలేదు, కష్టపడుతూనే ఉండాలి. ఇదన్నమాట. ఇది కొందరు నాకు సహకరించి నాతో పాటుగా కొందరు వస్తే మా ఊరికి నీళ్ళు ఒక 20 రోజుల ముందే తీసుకొచ్చేవాడిని. అయినా ముంచిపోయింది ఏం లేదు, మునిగిపోయింది ఏం లేదు. ఇప్పటికీ నాలాంటి వాళ్ళు పోతే పోయి ఉండొచ్చు, కానీ వేల మంది బ్రతుకుతారు. ఇంకా వస్తున్నాయి నీళ్ళు, తెస్తాము. ఇది జై జవాన్ జై కిసాన్. నేను మీ చిగురు నరేష్. థ్యాంక్ యూ. అంతా బయటకు వస్తుంది ఇగో.